హలో అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్పెయిన్లో తెలుగు అమ్మాయి. మేము కోస్తా బ్రావాకి వచ్చామని చెప్పాం కదా, అప్పుడు అలా క్యాంపెయిన్ కూడా చూసానమాట. ఇక్కడ ఇదైతే క్యాంపెయిన్. అట్లా మేము వేరే ప్లేస్కి వెళ్తుంటే ఇది చూసాను. వెల్కమ్ టు అవుట్ సైడర్ అని ఉందన్నమాట. సరే అలా లోపలికి వెళ్ళేద్దామా అని చెప్పేసి లోపలికి వెళ్ళేసి ఫుల్గా ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ రైట్ సైడ్లో ఆఫీస్ ఉందన్నమాట. రిజిస్టర్ చేసుకోవాలి అంటే అవుట్ సైడర్కి ఎంట్రీ ఉండదు. ఎంతమంది వచ్చారు, ఎవరెవరు వచ్చారు అనేది ఆ రిజిస్టర్ ఆఫీసర్ లాగా. అది బయట అయితే చాలా పీస్గా ఉంది. బర్డ్ సౌండ్ తప్ప ఇంకేం వినిపించలేదన్నమాట. ఇక్కడ అక్కడక్కడ వెహికల్స్ ఉన్నాయి, వాళ్ళు కార్లో వచ్చింటారు కదా వాళ్ళది. నేను ఎప్పుడు వీకెండ్కి వెళ్ళలేదు క్యాంపెయిన్కి అలా. సో నాకే అనిపించింది చూద్దామా అని, చూస్తూ వీడియో కూడా క్యాప్చర్ చేద్దామా అనుకొని ఇంకా ప్లాన్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, మనం ఇంకొంచెం లోపలికి వచ్చింటే హట్ లాగా ఉన్నాయన్నమాట. హౌసెస్ అన్నీ వుడ్తో కన్స్ట్రక్ట్ చేసింది. ఇంకా చూసారా, సొసైటీ ఏరియాలో ఉంటుంది కదా, అటు సైడ్ ఇటు సైడ్ హౌసెస్ చాలా బాగున్నాయి. ఇవన్నీ భలే థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. సో వెళ్దామా అనిపించింది నాకైతే. ఇక్కడ బయట అవుట్ సైడ్ చైర్ చూడండి, స్లీపింగ్ చైర్ లాగా, భలే రిలాక్స్ అవ్వచ్చు కదా. ఒక 2 ఫ్యామిలీ కనుక వచ్చామనుకోండి షేరింగ్లో, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తాము. ఈ రోడ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. అక్కడక్కడ పెద్ద పెద్ద చెట్లు, దానికి ఆనుకునే చిన్న చెట్లు. ఆ తర్వాత అలా పైకి వచ్చాను. పైకి వచ్చినట్లయితే మనకి ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఆ స్విమ్మింగ్ పూల్ సైడ్కి జక్కూచి ఉంది. సినిమాలలో మనం చూసింటాం కదా, రౌండ్గా హీరోయిన్ కూర్చొని ఓన్ పోజ్ ఇస్తూ ఉంటారు. పూర్వకాలంలో మన గ్రాండ్ పేరెంట్స్తో ఇలాంటి హట్లోనే ఉండేవాళ్ళం కదా. అవి భలే ఉండేవి. మనం ప్యాడకార్డ్లో తెచ్చేసి అంతా అలికేసేవాళ్ళు మా గ్రాండ్ పేరెంట్స్. అక్కడే అన్నీ చేసేసేవాళ్ళం. ఇప్పుడైతే స్టైల్గా క్యాంపింగ్ అని చెప్పి స్టైల్గా ఇలా పెట్టేశారనమాట. ఇలా కోస్తా బ్రావాలోనే కాకుండా కొన్ని చిన్న టౌన్లలో ఇలా పెట్టేస్తారనమాట. ఫుల్గా చాలా రోజులు ఇక్కడ రిలాక్స్గా ఉంటారు వీళ్ళు. సమ్మర్ హాలిడేస్ ఎలా యూజ్ చేసుకుంటారంటే, ఇంకేం పనులు వద్దు, రెగ్యులర్ పనులకి దూరం పెట్టేసి 1 మంత్ 2 మంత్స్ వరకు మొత్తం ఇక్కడే స్టే చేసేసి దగ్గరలో ఉండే మెయిన్ ప్లేసెస్ చూసుకుంటారనమాట. నాకు కూడా అలా రిలాక్స్గా ఉండి రెగ్యులర్ పనులకి దూరంగా ఉందామా అనిపిస్తుంది. వీళ్ళకి కారు ఉండేవాళ్ళు కొంచెం దగ్గరలో ఏదైనా ప్లేసెస్ ఉంటే అవి ఎక్స్ప్లోర్ చేసేస్తూ ఉంటాయి. ఇది చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఈ ఇంట్లోనే కిచెన్, బెడ్రూమ్, ఇంకా బాత్రూమ్స్ అన్నీ ఉంటాయి. విత్ ఫర్నిచర్స్ ఇచ్చేస్తారు. ఇంకా దానికి పర్ డేకి ఇంత అని మనం పే చేసేసుకోవాలి. ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి చూడండి. బయట నుంచి చూసేసరికి అంత వుడ్తో ఉన్నాయన్నమాట. బయట డోర్ మిర్రర్తో ఉండి లోపల వెళ్ళి ఇంకా టూర్ చేసేద్దామా అనిపిస్తుంది. బాగుంది కదా, ఇది నీట్గా ఉంది ప్లేస్ అయితే. చిన్నపిల్లలు కూడా ఆడుకోవడానికి ఇసుక ఉంది, ఇంకా చెట్లు ఉన్నాయి. ఎంత బాగుందంటే అంత బాగా నచ్చేసింది. ఇలాంటి క్యాంపెయిన్స్ అన్నీ టౌన్కి కొంచెం డిస్టెన్స్లో ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇన్ని హట్స్ పెట్టాలి, అండ్ అలాగే స్విమ్మింగ్ ఉండాలి, ఇంకా చాలా ఉంటాయి ఫెసిలిటీస్. నాకు ఎలా అనిపించింది ఈ వీడియో, నచ్చిందా ఈ వీడియో? ఒకవేళ మనకి ఛాన్స్ వస్తే మనం క్యాంపెయిన్ ప్లాన్ చేసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.